అవునే ఏం చెప్తున్నవే? అత్తున్న ఆగలేవే బాగా ఎగిత పడబడితివి. ఎగిరిత పడకుంటే ఏం చేయమంటవే? నాకు ఆగి మురుగుతలేదు. అయ్యో అత్తున్న ఆగే. ఏమచ్చుడే నువ్వు వచ్చినాక నాకు ఆగి మునుగద్దా? ఒత్తుకొని ఆపుకోలేవే ఏమో చిత్రం చేయబడితివి. ఏం ఒత్తుకుని ఆపుకునుడే? నీ ఆపుకుండా ఆగులేవోను. ఎంత ఒత్తుకుని ఆగుతలేదు. పానం మీదకి వచ్చింది, జల్దిరా. పెద్ద సమస్య వచ్చి పడిందే. పా దవ్వరా, ఇంకెక్కడి పని అక్కడనే ఉన్నది. ఏం కబ్బు మునిగిందే? నీ ఆసన పాడైపోను. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన. బగ్గ తినుడెందుకు, బరబర విత్తుడెందుకు? ఇంకా ఆడికి సంబరపడు, ఉత్త గాలే వెళ్ళిపోయింది. ఎటు పోతుర్రు? ఎటు పోతాన్నావు? చేతిలో బుర్రలు కనబడతలేవా? ఆహా, దొడ్డుకోతురా. మరి ఏడ కూర్చుంటారు? ఏడ కూర్చుంటా నీకేందిరా? నేను మీ దగ్గర కూర్చుంటే మీ నీళ్ళతో కడుక్కోవచ్చని. మనం ఇంచుకోదాం పాయే. ఈయన ముఖం చూస్తే నాకు వచ్చేది అట్టే మర్రిపోయింది. దొంగ లెక్క పాడాయిండు. ఓ నీవరా నువ్వు? నీ నోట్ల మన్ను పోయా ఏమో పోసి అంటున్నావు. నువ్వు పోసి కాదా? నా పేరు పోసి కాదు, పుష్ప, పుష్పలత. ఈ మొత్తం మర్చిపోయినట్టే ఉంది. మరి దీన్ని అడుగుదా? అవు నీ పేరు మళ్ళీ కాదా? అగో నీ నోట్లిది పోయ్యా నువ్వు మళ్ళీ అంటున్నావు. నా పేరు మల్లేశ్వరి. వీళ్ళు ఇద్దరు మొత్తానికి మర్చిపోయినట్టున్నారు. నా చిన్న పిల్ల వస్తుంది. నువ్వు నా చిన్న పిల్లని కాదు. ఏది ముసలాడు నాకు లగ్గమే కాకపోయా లంగిల్లామంటున్నావు. వీళ్ళంతా మర్చిపోయినట్టు. నువ్వు నా పెద్ద పిల్లని. నువ్వు ఉల్లిగడ్డలతో లేచిపోతే దీన్ని నేను చేసుకున్నా. మీరిద్దరు ఎటమాట చేస్తే దీన్ని ఉంచుకున్నా. మీ ముగ్గురు నా వాళ్ళే. ఏంది ముసలోడా? నువ్వు నన్ను చేసుకుంటే నేను ఉల్లిగడ్డలతో పోయినా? అది ఉల్లిగడ్డలతో పోతే నన్ను చేసుకున్నావా? వాళ్ళిద్దరు ఎటమాటం చేస్తే నన్ను ఉంచుకున్నావా? ఇన్ని గిట్ట కాదే. ముండ కొడుక, మాకు ఇంకా నిండా 16 ఏళ్ళ కాలేదు. పెండాలకి ఇండాలంటానవా? పాయపా కొద్దిగా లేచి ఎవరి పక్కన చూసినావా? ఏం కత్తనో ఒకడేమో ఎరగవంగా ఎదురైంది, ఒకడేమో ఈడు ఎదురైంది. ఇంకా ముసలోనికి ఏమైనా పిసలు వేసిందా? ఇంకా పొరాలను పట్టుకొని నా పెళ్ళాలి అంటాడేమో. ఏంది ముసలోడా, నీకు కొంచెం అంత మన మానం లేదా? ఇంకా పడుసు పొరాలు ఎంబడబడ్డావు. నీకేమో 60 ఉంటాయి, వాళ్ళకేమో 20 అన్నీ ఉంటాయి. కొంచెం అంత మన మానం లేదా? అయ్యో నేనేమని చెప్పాలి? నువ్వు నా పెళ్ళాలి. అది నేను ఉంచుకున్నదే. టైం మిషన్ పెట్టుకొని 5 రోజులు అయిండు. నన్ను కాంతలేరు, దేకుతలేరు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. టైం మిషన్ పెట్టుకుంటే 5 రోజులు అవుతారా? మొన్న ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది. ఉత్తదే అని తెలిసింది, కానీ ఏమో ఈ ముసలానికి పిసలేసింది కావచ్చు. అంతే. నా బాధ నాకు అర్థం కావాలి. అవునే పోరి, పెండ ఏడ చలికి వెళ్తున్నావే? పెండ ఏడు నేను ఏడుకోవాలి. ఇగో అట్టి నీళ్ళే అలుగు చల్లుతున్నా. అయ్యో నీ పిసమొక్కం ఏంటా? ఇలా సంక్రాంతి పండుగ కాదే? గా బుగ్గమ్మల బర్రెకాడ పెండ చలికలతో అయిపోవు కదా? తెల్లారక ముందే పెండ తీసి పెంటలు ఎత్తుండ్రు. పెండేడ దొరుకుతుంది? అలుకుతంటే నీళ్ళు వెళ్తావి గాని మరి గొబ్బెమ్మల మందమన్న పెండ దొరికిందా నీకు? మరి గా బుగ్గమ్మలు పెంటలేసిన బర్రె పెండ తేవన్నా? నీ తెలివి తక్కువ ముఖం ఏంటా?
ఓళ్ళనగా బర్రె పెండతో గొబ్బెమ్మలు చేసుకుంటారా ఆవు పెండ కావాలి గాని. ఓర్ని అవ్వ బర్రె పెండ దొరుకుడు కట్టామంటే ఇంకా ఆవు పెండకి ఎడుకోవాలి. ఏగా సామరాజేశ్వరరెడ్డికి ఆవు ఉందట కదనే ఆడుకోయి తేపో. అబ్బో వాళ్ళు కొట్టంలా ఆవును కట్టేసి పాటాకులేస్తారు అందులో కోరాదు. మరి పెండ దొరుకుతలేకపోయే ఎట్లా మరి? ఈ రోజులల్లా బర్రెలు లేవు, ఆవులు లేవు, పెండ దొరుకుతలేదు, గరక దొరుకుతలేదు, పిండి కూర దొరుకుతలేదు, నేరవళ్ళు దొరుకుతలేవు, నవధాన్యాలు లేవు, ఏవి లేవు. పండుగ లెక్కనే లేకపోయే. ఎందుకు దొరుకుతలేవే? నేను తేలేదా? ఏడ తెచ్చినావు? గా ఎర్రస్వామి బాగుంది ఏమంటే ఇక ఎన్నో ఇంకొని వచ్చిండు ఆవు పెండ. మరి గరక నేరవళ్ళు ఏడ తెచ్చినవే? మా ఎల్లయ్య సామి బాగుంది ఏమంటే రాత్రే తెచ్చి పెట్టిండు. నీకేంది ఆడ కట్టుకో బాగున్నాడు ఏదంటా తెచ్చి పెడతారు. ఆవు పెండ, బర్రె పెండ, గరక పూస, పిండి పూస, నేరవంది, నవధాన్యాలు. ఆవు పెండ ఉందా? గరక పూసలు ఉన్నాయా? పిండి పూసలు ఉన్నాయా? అన్ని ఉన్నాయి. అవుగాని 16 వయసు పడి పడి లేచి మనసు 16 వయసు. ఆ తట్ట పెండకెంత? నీతుడు కొనుడు అవుతుందా? ఇది ఆదిలాబాద్ కింద తెప్పించిన ఒక్క తట్ట 5,000. 5,000? మరి లేకుంటే ఇక్కడ లోకల్ ఆవులు ఎక్కడున్నాయి? అన్ని జెర్సీ ఆవులేనాయి. ఆదిలాబాద్కెళ్ళి లోకల్ ఆవుల పెండ తెప్పించినాం, అందుకే గంత రేటు. మరి గొబ్బెమ్మలకు ముద్దకెంత? 50 రూపాయలకు ఒక ముద్ద. మరి గరక పూసలకు పిండి పూసలకు ఎంత? పూసకొక్క 5 రూపాయలు. తక్కువ ఏం లేదా? నీకైతే సగం రేట్కే ఇస్తా. అదంతా కాదు గాని 30 రూపాయలకు ముద్ద అంతే ఇన్న తీసుకుంటా. 50 రూపాయలకు తక్కలేదు. అయ్యో ఇత్తేమైతుంది 30 రూపాయలకు ఒక ముద్ద? నువ్వు అడిగినావు కదా 30 రూపాయలకు ఒక ముద్ద వచ్చి ముద్ద ఇస్తా. మరి నవధాన్యాలు ఎట్లా? నువ్వు ఎట్లా అంటే అట్లనే. మరి వేరే వాళ్ళు ఎట్లా? నువ్వు ఎట్లా ఏమంటే అట్లా. మరి పెండ, నవధాన్యాలు, నేరవాళ్ళు అన్ని తీసుకుంటున్నావు కదా, గరకపోసలు ఉత్తగా ఇయ్యచ్చు కదా. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. అన్ని తీసుకుంటారు తీద్దాం. ఇగో తీసుకో. ఇగో అంత చిన్నగానా? కొద్ది పెద్ద చేయరాదు? సరే సరే అగో ముగ్గుల పోటీలు పెడుతున్నట్నే పోదాం పాండ్రి. నా పోరి ఏమన్నా ఉన్నదా? మస్తుందిరా. నా పోరే మస్తుంది మామ. చాల్ అందరికంట నా పోరు తప్పించుకుందిరా. ఏంటిదిరా? ముగ్గురా. ముగ్గారా? నీ అబ్బాయి ముసలంతో సాత కాదు.
ఏమన్నా అంటే వీళ్ళందరూ నా పెళ్ళాలి అంట. ఓలని చూస్తున్నారు పిల్లగా మా లవర్లను మేము చూస్తున్నాం, నువ్వు వాళ్ళని చూస్తున్నావు. నా పిల్లల్ని నేను చూస్తున్నా. నీకు ఇంకా పిస పోలేదా? ఊరందరినీ నా పిల్లలే అంటున్నావు. ఊరందరినీ నా పిల్లలని నేను ఎందుకు అంటున్నాను? అగో అక్కడ ఎర్రగా లడ్డుకులాడు లేదా నా చిన్న పేను, కర్రెగా బర్రెకు బర్రె లేదా నా పెద్ద పేన్లు, ఆ పక్క పొంటి పక్కది లేదా అది నాకెందుకు చెప్తున్నారు? ముసలోడా వాళ్ళు విన్నారు అనుకో, పొద్దుగాల అంటే ఏరగబోయే బుర్రతోడు చంపిర్రు, ఇప్పుడు కాలుకున్న చెప్పుతోడు చంపుతారు. వినవాడదా? నేను చెప్తే మీకు అర్థమైతే లేదు. మరి ఇంట్లో మీ లవర్లు వాళ్ళు అగో కర్రెగా బర్రెకు బర్రె ఉంది నా పిల్లం అన్నావు చూడు, అదే నా లవరు. మళ్ళోసారి నా పిల్లం అన్నాం అనుకో కాలుతుంది అంతా. ఇగో పక్కకున్న బక్కది నేను ఉంచుకున్నా అన్నావు కదా, అదే నా లవరు. ఇంకోసారి ఉంచుకున్నా అన్నావు అనుకో చెప్పుతో కొడతా. నేను చెప్తే మీకు తలకాయకి ఎక్కలేదు, అవి నేను నడిపిన పనులే. అవును మల్లేశ్వరి, నన్ను మా బక్కడు బాగా చెప్తాడు. అవునే పుష్పలత, మావాడు కూడా నన్ను బాగా చూస్తాడు. ఏమాయే మయూరి, టైం అయిపోతుంది, నా ముగ్గు అయిపోయింది. మావి కూడా అయిపోయినాయి. అరే రాముగా పోలికి వెళ్తారంటావురా? నాకేం తెలిసే, మన సర్పంచ్ ఓళ్ళ ముగ్గురు మెచ్చుతాడు. అరే మన సర్పంచ్ ఎత్తురా. చూడు సర్పంచ్ బావ, నాది ముగ్గు బావ. చూసినవా మయూరి దాని ఉలుకులు పలుకులు? చూడు దాని వయ్యారాలు. అరే ఎట్లయితే అట్లయిరా, ఎకరం పోయినా మంచిది. వచ్చేసరికి సర్పంచ్ కావాలి, ముగ్గుల పొట్టి. సర్పంచ్ బావా చూడు, నాది మంచిగా ఉందా? నాది చూడు బావా మంచిగా ఉందా? ముగ్గు ముగ్గు బావా. మయూరి చూడు సర్పంచ్ వాళ్ళు ఎట్లా బుట్టలు ఎత్తారు. మరి అట్లా అలా బుట్టలు పడతాడంటవా? వాళ్ళని చూస్తే పడగొట్టేటట్టే ఉన్నారు. ఏమైతుందో చూద్దాం మరి. మధుశ్రీ విన్నర్. చూసినావా దాన్ని వయ్యారంటే పడిపోయి దాన్నే గెలిపన్నాడు. దాని ముగ్గు ఎట్లా పాడైంది. నేను చెప్పలేదా సర్పంచ్ గసంటోడే అని? అవునే రవలి, నువ్వు చెప్తే నేను నమ్మలేదు గాని నిజమేనే. అవునే, నేనేమో కర్రాగుంటి, నువ్వేమో బక్కాగుంటివి. అది ఎర్రగా బుర్రాగా ఒక్క తీరుగుండే. దాని ముగ్గును చూసి కాదే, దాని ముఖాన్ని చూసి గెలిపించిండు సర్పంచ్. అయితే మన తీయే, మనకే ఆడ నంబర్ అన్న దొరకపోతాడా? మయూరక్క ఇక్కడ అయిపోయింది గాని ఇంటికాడ సకినాలు చేయాలి, పోయడానికి రావా? ఇప్పుడు నన్ను సకినాలు పోసుకుంటున్నారా? చేసిన దుకాలో ఉంకచ్చుకుంటున్నారు. మనం చేసుకున్నట్టుంటాయా? ఉండని ఉండకపోని బియ్యం నాన పోసుడు, పట్టించుకచ్చుడు, పిండి కలుపుడు, సకినాలు పోసుడు, కాల్చుడు, ఇవన్నీ కష్టపడే కంటే చేసినవి కొనుకొచ్చుకున్నాయి నయం కదా అని. ఓ మామ, నా లవరు అని సంకల గుద్దుకుంటుంది. అదేమో సర్పంచ్ లైన్లో పెట్టబట్టే, ఇక నీళ్ళెవరు ఎట్లయితుంది? అది గటువంటిది కాదురా, ఇది ముగ్గుల పోటీ కోసం కథలు పడ్డది అంతే. ఏడు మారాడు. అది వేసిన ముగ్గు మంచిగా లేదు కానీ సర్పంచ్ దాని ముఖం చూసి గెలిపించింది. అది చేయబట్టి నా పిల్లలు గెలకప్ప, నేను ఉంచుకున్నది గెలకప్ప. అరే ముసలోడా, అరవై ఏళ్ళ ముసలోనివి, రైట్ 60 ఏళ్ళ ముసలోనివి పడుసు పూర్వాలతో నీకేం పనిరా? ఏమైనా పెళ్ళాలి
హాయ్ నమస్తే దోస్తులు. మా పోసవ్వ అండ్ మా మల్లవ్వనేమో మల్లేశ్వర అయింది. పోసవ్వనేమో పుష్పలత అయింది. ఇక మా భూమన్నకేమో జత కరువైంది. మా భూమన్న ఎక్కడికైనా తన్నులోడే అవుతుంది. ఈ సంక్రాంతి వీడియో చూసారు కదా, ఎట్లుందో చూసి కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు మన పల్లె టాలెంట్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్.